మెదక్ జిల్లా చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ రమాదేవి సందర్శించారు. వన మహోత్సవం కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సిబ్బందికి సందర్భంగా వారు సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. రామాదేవి, నేను ఈరోజు శంకరంపేట ఆర్ మండల్ విజిట్ చేయడం జరిగింది. తహసీల్దార్ ఆఫీస్ని జనరల్ విజిట్లోనే వచ్చాను. ఇక్కడ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ధరణి విషయాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇంకా ప్రజావాణి, ప్రజా దర్బార్ పిటిషన్స్, ఎఫ్లైన్ పిటిషన్స్ ఏం పెండింగ్ ఉన్నాయి అనేది చూసుకొని తగ్గట్టున వాళ్ళు పూర్తి చేసుకోవాలని వారితో స్టాఫ్ అందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కువైతే పెండింగ్ ఏం పెట్టుకోవట్లేదు. వాళ్ళు ఏ రోజు ఆ రోజు కరెక్ట్గానే పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నారు. సమయపాలన ముఖ్యంగా పాటించమని వారందరికీ తెలియజేయడం జరిగింది. ఇంకా ధరణి స్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఏ రోజు ఆ రోజు పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సీజనల్ కండిషన్స్ అన్నీ కూడా చూసుకోవాలి. అంటు వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆఫీసు ప్రెమిసెస్ కానీ గ్రామాలలో కానీ పరిశుభ్రత పాటించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రజలందరితో కూడా వారితో ఇంటరాక్ట్ అయ్యి వారికి ఉన్న సమస్యలను తెలుసుకొని ఇక్కడ మన దగ్గరలో ఉన్న పిహెచ్సి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.